హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మ్యాథ్స్ సంబంధించింది ఏదైనా సరే, లైక్ పీపీటీ కావచ్చు, మ్యాథ్స్లో లైక్ రీజనింగ్, అర్థమెటిక్, కాంపిటేటివ్ సంబంధించినవి, అండ్ 1A 1B ఎంపీసీకి సంబంధించింది, మ్యాథమెటిక్స్ 2A 2B ఇవన్నీ మ్యాథ్స్ సంబంధించిన అన్నీ. బట్ ఫస్ట్ అయితే మన ప్రిఫరెన్స్ ఎక్కువ 1A అండ్ 1B ఫ్రెండ్స్, ఓకేనా. సో 10th మ్యాక్సిమం 6.7 పాయింట్స్ అండ్ 9.7 పాయింట్స్ వచ్చిన వాళ్ళు, లైక్ 6, 7, 8 పాయింట్స్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ తీసుకోవాలంటే భయపడతారు. సో కానీ 1Aలో 1Bలో అట్లా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంది, ఎంపీసీ తీసుకోవాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ప్రాక్టీస్. సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ వినాలి. సరిగ్గా వింటేనే మన బుర్రకు ఎక్కుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఫంక్షన్స్, మ్యాథమెటిక్స్, ఇండక్షన్, మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నోమెట్రీ, రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్, ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్, హైపర్బోలా ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఫస్ట్ అన్నీ హార్డే ఉంటాయి, కానీ వింటే మాత్రం చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అర్థమైందనుకో అసలు ఇంకా మీరు తిరిగే ఉండదు, ఓకేనా. ఇందులో 75 మార్క్స్ ఉంటుంది. సో 75 మార్క్స్కి మీరు మ్యాక్సిమం ఈజీగా 50+ వస్తాయి. సో 6 పాయింట్స్ వాళ్ళు అసలు భయపడిన అవసరమే లేదు. మ్యాథ్స్ చాలా భయపడుతుంటారు కదా, వాళ్ళకి అవసరమే లేదు, ఓకేనా. ఇది మ్యాథ్స్ ఏ సంబంధించి. సో చాప్టర్ వైజ్గా నేను చెప్పాను. అండ్ మ్యాట్రిసెస్ అండ్ ఈ ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ ఇంకా చాలా బాగుంటాయి. మీరు చూడండి, కావాలంటే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. సో నెక్స్ట్ చాప్టర్ వైజ్ నేమ్స్ 1B. సో 1B ఏంటంటే 1A 1B ఏంటంటే 1Aలో ఫస్ట్ మన ట్రిగ్నోమెట్రీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో ఇదంతా దేని గురించి ఉంటుందంటే లైక్ ప్రాబ్లమెటిక్ టైపు ఉంటుంది అనమాట ఇది, ఓకేనా. సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో 1B ఏంటంటే లైక్ మన క్యాజువల్స్గా ఏమంటారు, స్ట్రెయిట్ లైన్స్ వింటాం కదా, స్ట్రెయిట్ లైన్స్. సో 3D కోఆర్డినేట్ జియోమెట్రీ టైప్ ఉంటుంది అనమాట, ప్లేన్, లిమిట్స్, కంటిన్యూటీ. సో ఇవన్నీ ఈజీ ఉంటాయి. టాంజెంట్, నార్మల్స్, ఇది చాలా ఫార్ములాస్ ఉంటాయి, లైక్ ఏరియా ఆఫ్ సర్కిల్ అలా ఉంటాయి, ఓకేనా. భయపడిన అవసరం లేదు. సో చూడండి, లోకస్, ఓకేనా, అట్లా ఉంటాయి. సో సెకండ్ పాయింట్, మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే మోడల్ పేపర్ చూద్దాం ఒకసారి, ఓకేనా. సో ఇది మోడల్ పేపర్ ఫ్రెండ్స్, ఓకేనా. 1A 1B సేమ్ ఉంటుంది, సేమ్ 3 hours టైం ఉంటుంది. సో మోడల్ పేపర్ అయితే ఇదే ఉంటుంది. సో వెరీ షార్ట్ ఆన్సర్ అండ్ క్వశ్చన్స్. సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C. సో సెక్షన్ Aలో 10 క్వశ్చన్స్ ఇస్తారు. సో మనకి ఈచ్ వన్ 2 మార్క్స్, అంటే 10 ఇస్తారు. అంటే 2 మార్క్స్ అంటే ఎంత, 10 × 2 20 మార్క్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్, అంటే చిన్న ఉంటాయి, ఓన్లీ ఇంతే ఉంటాయి ఆన్సర్స్, ఓకే. ఇదే సైజు ఉంటాయి, అంటే కొంచెం పెద్దగా ఉంటాయి అనుకోండి, కొంచెం ఇంతే ఉంటాయి సైజ్, వెరీ షార్ట్ అన్నట్టు ఇవి. సో సెక్షన్ బికి వచ్చే వరకు 7 క్వశ్చన్స్ ఇస్తారు, ఓకేనా. 7లో ఎనీ 5 రాయాలి మనం. సో ఓకే, 1 2 3 4 5 6 7. సో 7లో ఎనీ 5. ఒక్కటే ఎన్ని మార్క్స్, 4 మార్క్స్. సో 4 5 20, ఓకేనా, 20 మార్క్స్. సో 20 + 20 40 అండ్ నెక్స్ట్ 35 75 వచ్చినాయా. సో సెక్షన్ సిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఆన్సర్ ఎనీ 5, ఇందులో కూడా 5 రాయాలి, ఓకేనా. 7 ఇస్తారు, అంటే మనకు 2 రాయకుండా పర్లేదు, ఏదైనా 5 రాయాలి, ఓకేనా. ఏం టెన్షన్ అవసరం లేదు, ఈజీగా ఉంటాయి. అసలు ఈ 1A 1B కాన్సెప్ట్ ఏంటంటే మనము మ్యాక్సిమం మోడల్ పేపర్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో లైక్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మామూలుగా ఇంటర్కి వచ్చినాక లైక్ యూనిట్ టెస్ట్ మనం 1 2 3 అని పెడతారు కదా. సో అవి ఈజీగా మనము ప్రతి ఎగ్జామ్కి జస్ట్ ప్రిపేర్ అయితే చాలు, ఓకేనా. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. నేను బేసిక్స్ చెప్తాను విత్ మంచి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఐ విల్ టెల్ యూ, ఓకేనా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.